మంచిర్యాల హాజీపూర్ మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకి శుక్రవారం సాయంత్రం స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు కళ్యాణలక్ష్మి చెక్కుల్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. మండలంలో మహిళల కొరకు రైస్ మిల్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దసరాలోపు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, నూతన పెన్షన్లు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసరావు దేశపాండే, డిప్యూటీ తహసీల్దార్ హరిత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోటరవి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదారి ప్రభాకర్, ప్రాథమిక కర్ణమామిడి వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు కోటె సత్తయ్య, మంచిర్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ రాసమల శ్రీనివాస్ గౌడ్, మంచిర్యాల మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఒడ్డే శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీలు డేగబాపు, ఒడ్డే బాలరాజు, మాజీ సర్పంచులు పొట్టల సుమలత, శ్రీశైలం గౌడ్, కొట్టె మహేందర్, నాయకులు దొమ్మటి సత్తయ్య, మిట్టపల్లి రామరెడ్డి, సాయిని రామచంద్రరావు, అల్లముల నాగయ్య తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కన్నా ముందు టీఆర్ఎస్ వాళ్ళు చాలా ప్రచారం చేసిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు రైతు భరోసా బంద్ అయితే, రైతు బంధు బంద్ అవుతుందని, రుణమాఫీ చేయరని, పెన్షన్లు ఇయ్యారని, లేకపోతే ఇంకేమో చేస్తారని చెప్పారు. కానీ అన్నీ చేసుకుంటూ వచ్చిన కరెంట్ ఇచ్చాం. మీకు 200 యూనిట్ల కరెంటు మాఫ్ అవుతుంది. 0 బిల్ వస్తుందా లేదా? వస్తుందా? ఎవరికైనా రానోళ్ళు ఉంటే ఆప్షన్స్ ఓపెన్ అవుతుంది, అది తీసుకోండి. రేషన్ వాళ్ళు ఎవరికైనా రానోళ్ళు ఉంటే కూడా కరెంట్ బిల్ కూడా ఎంపీడీ ఆఫీస్ కానీ ఆఫీస్ తీసుకోండి. అదొకటి. గ్యాస్ సిలిండర్ కూడా 500 వస్తున్నాయి. అలా కూడా కొందరికి సబ్సిడీ వస్తున్నాయి, కొందరికి వస్తాయి. అకౌంట్లో ఈ రెండు కార్యక్రమాలు చేసినవన్నీ ఎవరికైనా రానోళ్ళు ఉంటే ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి ఆఫీస్కి వచ్చి వాళ్ళ దరఖాస్తు ఇస్తే దాన్ని రిక్వెస్ట్ ఇచ్చేస్తే అవి కూడా చేయించి మీకు కొన్ని లోపల అవి ఇచ్చేస్తాం రాని వాళ్ళకు కూడా. ఇది కాకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలుగా చెప్పినాం, ప్రతి ఒక్కటి ఆరోగ్యశ్రీ కానీ, ఈ గ్యాస్ సిలిండర్ కానీ, లేకపోతే ఇంకా 200 యూనిట్ల కరెంటు కానీ, ఆరోగ్యశ్రీ, ఉచిత బస్సు, ఇవన్నీ చేసుకుంటూ వచ్చినాయి. ఇంకా మిగిలింది పెన్షన్లో కొట్టిన పెన్షన్లో పెద్దమ్మలకు చెప్తున్నాం. ఏం పెన్షన్ అడుగుతుంది 4000 ఇస్తామని చెప్పి 4000 ఖచ్చితంగా ఇస్తాం. ఈ కొత్త పెన్షన్ల కోసం కొందరు అప్లై చేసి ఆ లిస్ట్ అంతా ఫైనల్ చేసి దసరా లోపల కొత్త వాళ్ళతో పాటు పాత వాళ్ళకు కూడా 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గుడి కార్మికులు, నేతకారులను కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి కూడా ఆ పెన్షన్లు కూడా ఖచ్చితంగా అందరికీ వీళ్ళతో పాటు వాళ్ళకు కూడా ఏర్పాటు చేస్తాం. మిగిలింది ఇందిరా మిల్లు ఒకటి దసరా లోపల అవి కూడా శాంక్షన్ అయితే అవి కూడా చేసి ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి, అంటే ఒక సంవత్సరం 100, 3,500, 4,000 వస్తాయి. మొత్తం లిస్ట్ మొత్తం అందరి లబ్ధాలందరినీ ఎంపిక చేసి 15,000 మంది 16 మంది కూడా ఎంపిక చేసి అలా బీద వరకు మొదటి సంవత్సరం 4,000 కూడా జరుగుతుంది. అట్లా రెండో సంవత్సరం 4,000, మూడో సంవత్సరం 4,000, ఇట్లా ప్రతి సంవత్సరం 4,000 లెక్క ప్రతి ఒక్కరికి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఇందిరా మహిళలు అభివృద్ధి అందరికి ఇచ్చే బాధ్యత అది ఖచ్చితంగా ఇస్తాం. ఈ మిగిలింది ఇక్కడ ఆదిపూర్లో 2 సమస్యలు. ఒకటి 70,000 రూపాయలు, ఇది కూడా 70,000 కూడా చేస్తారు కదా. కాకపోతే ఈ స్కీములలో కానీ 70,000 కానీ కొండపల్లి కూడా మొత్తం 3,70,000 రెడీ అయిపోయినా కూడా రెడీ ఉన్నది. ఎక్కడన్నా ఎవరికైనా మీరు రూపాయి ఇచ్చింది అనుకోండి, రూపాయి ఇస్తే మీ స్కీమ్లు నేను కట్ చేస్తాను. వాళ్ళ తీసుకున్న సంగతి ఎట్లా చూసుకుంటారు, కానీ మీరు ఫస్ట్ మీకు కట్ చేస్తాను. ఎవ్వరికి రూపాయి ఇవ్వకండి. ఎవరైనా ఇబ్బంది పెడితే మీరు చేయమంటే నాకు రండి, ఎప్పుడు ఫోన్ చేయండి. ఎవరికి మాత్రం ఈ స్కీమ్లలో కానీ ఎక్కడ కానీ రూపాయి ఇవ్వండి. ఇది కాకుండా ఇంకా 2 సంవత్సరాలు ఈ రాఫేల్ వాళ్ళకి ఎన్నికలుగా మాట్లాడదు. ఎస్సీలు సరే వాళ్ళకు పేషెంట్ కాలేదు. అట్లానే ప్రతి వర్షాకాలం సగం నీళ్ళలో చాలా 200 కిలోమీటర్లు ఉంటుంది. సరే కరెక్ట్ అయితే ఈ లేఅవుట్లో ప్లాట్ ఒక్కొక్కరికి 350 ప్లాట్ తీసుకొని ఎక్కడ ఒకటి పడతనపల్లి ఇస్తుంది. పడతనపల్లి కూడా అదే పరిస్థితి. అది పడుతున్నట్టే వాళ్ళు ఇస్తుంది. ఆడ కూడా అదే పరిస్థితి. వాళ్ళు కూడా అది మునిగినట్టుగా ఉన్నట్టు కాదు. వాళ్ళకు కూడా ఇప్పుడు ఆ లేఅవుట్లో ప్లాట్ కాలేదు. ఆ కాలనీ ప్లాట్ ఎక్కువ లెవెల్ పెట్టుకోవడానికి మొత్తం తీసి వాళ్ళకు కూడా చేస్తే ఒక వరం టెస్ట్ ఈ ప్లాట్ ఇస్తే వాళ్ళకి కింద రుణం మాత్రం 70,000 చూసుకోవాలని చెప్పి 375 కొట్టపల్లి అయిపోయింది. అది ఏమంటే ఇది అయిపోయిన కానీ అనిపిస్తుంది. కాబట్టి ఇదివరకు 70,000 ఇస్తే 35,000 తీసుకొని 75,000 స్కీమ్ అదిగా ఆ స్కీమ్లో 4,000 ఎవరు కూడా 1 రూపాయి చెప్పారు. అన్ని స్కీములు పెన్షన్లు వస్తాయి. ఇది కాకుండా 100 రోజుల పని కాడ ఉందా మీకు? ఉందా?
కార్డు మీద 12,000 వస్తాయి. అది కూడా ఎన్నికలుగా మనం చెప్పినాం. ఇప్పుడు ఈ రైతు బంధు వచ్చే సెప్టెంబర్ దసరా బతుకమ్మ పండుగ మొదలయ్యే లోపల మిత్రమాస కన్నా ముందు మీకు 6,000 ఇస్తాం ఒకసారి, రెండోసారి సంక్రాంతి కన్నా ముందు 6,000 ఇస్తాం. జాబ్ కార్డు మీ పేరే మహిళల పేరునే ఉన్నది. సో ఇంకా చాలా మాట్లాడదు, మళ్ళీ చెప్తాం. ఇంకోటి ఐకేపీ వాళ్ళకు జాబ్ రైస్ మిల్, ఐకేపీ వాళ్ళతో రైస్ మిల్ పెట్టిస్తాను ఇక్కడ. ఆదిపూర్ మండలంలో ఒక రైస్ మిల్ ఐకేపీ వాళ్ళతో జాబ్ రైస్ మిల్ అన్ని గ్రూపులు కానీ ఆదిపూర్లో పంచాయతీ 5 గ్రూపులు క్యాంటీన్ కొత్త మాకు కొత్త పంచాయతీ మాట్లాడుతుంది. ఇక్కడ ఒకటి లక్ష్మీపేట 2 జనపిల్ల 6 రైస్ మిల్. ఇంకా చాలా మాట్లాడడం ఇప్పుడు కావాల్సిన ఆలోచన కూర్చొని మాట్లాడతారు.